యాపిల్ ఓవర్ నైట్ వాళ్ళ మ్యాక్బుక్ ఐప్యాడ్ ప్రైజెస్ని 10,000 నుంచి 70,000 వరకు పెంచింది. రేట్స్ పెంచడానికి యాపిల్ చెప్పిన బిగ్గెస్ట్ రీజన్ ఏంటి తెలుసా? ఓపెన్ ఏఐ, గూగుల్, ఈ కంపెనీస్ అన్ని హ్యూజ్ డేటా సెంటర్స్ బిల్డ్ చేస్తున్నాయి. థౌసండ్స్ ఆఫ్ ఎన్విడియా జీపీయూస్ ని రన్ చేయడానికి వీళ్ళు ర్యామ్స్ ని రికార్డ్ లెవెల్స్ లో కొంటున్నారు. కానీ డేటా సెంటర్స్ లో ల్యాప్టాప్ లో యూజ్ చేసే LPDDR ర్యామ్స్ ని అసలు యూజే చేయరు. మరి యాపిల్ ఈ రీజన్ చెప్పి కస్టమర్స్ ని ఫూల్ చేస్తుందా అంటే అస్సలు కాదు. ఇక్కడ జరుగుతున్న రియల్ స్టోరీ ఏంటి అంటే డేటా సెంటర్స్ లో హై బ్యాండ్విడ్త్ మెమరీని యూజ్ చేస్తారు. ఇవి ఎన్విడియా జీపీయూస్ పక్కనే ఉండే అల్ట్రా ఫాస్ట్ మెమరీస్. వరల్డ్ లో ర్యామ్ మార్కెట్ ని కంట్రోల్ చేసేది జస్ట్ 3 కంపెనీస్: సామ్సంగ్, SK హైనెక్స్, మైక్రాన్. ఈ కంపెనీస్ ల్యాప్టాప్స్ లో వాడే LPDDR ర్యామ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అండ్ డేటా సెంటర్స్ లో వాడే హై బ్యాండ్విడ్త్ మెమరీస్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే హై బ్యాండ్విడ్త్ మెమరీస్ ని ప్రొడ్యూస్ చేస్తే ల్యాప్టాప్ ర్యామ్స్ కన్నా చాలా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. కాబట్టి ఈ కంపెనీస్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని ల్యాప్టాప్ లో వాడే ర్యామ్స్ నుంచి హై బ్యాండ్విడ్త్ మెమరీకి షిఫ్ట్ చేశారు. రిజల్ట్ ల్యాప్టాప్ ర్యామ్ సప్లై తగ్గింది, మెమరీ ప్రైసెస్ పెరిగాయి. యాపిల్ ఇన్ని రోజులు ఆ ఎక్స్ట్రా కాస్ట్ అన్నిటిని అబ్జర్వ్ చేసింది, కానీ ఇప్పుడు కస్టమర్ పైన పాస్ చేసింది. అందుకే మ్యాక్స్, ఐప్యాడ్ ప్రైసెస్ పెరిగాయి. మరి HP, డెల్, లెనోవో ఈ కంపెనీస్ అన్ని ఓవర్ నైట్ ప్రైసెస్ ఎందుకు పెంచలేదు అంటే వాళ్ళు కూడా అదే మెమరీ షార్టేజ్ ని ఫేస్ చేస్తున్నారు. కానీ డైరెక్ట్ గా హ్యూజ్ ప్రైస్ హైక్ అనౌన్స్ చేయకుండా డిస్కౌంట్స్ తగ్గించడం, ఆఫర్స్ రిమూవ్ చేయడం, కాన్ఫిగరేషన్స్ మార్చడం లేదా న్యూ మోడల్స్ లో ప్రైసింగ్ గ్రాడ్యువల్ గా అడ్జస్ట్ చేస్తూ మేనేజ్ చేశారు. సో ఇది జరిగిన రియల్ స్టోరీ.